స్టార్ట్. ప్రభు పేట అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకునే యొక్క ఈస్టర్ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం నుండి ఈ వారం వరకు ఈ సజీవమైన రెక్కల క్రింద మా సంఘ బిడ్డలను, మమ్మలను, మా చుట్టుపక్కల బిడ్డలను, నేను మా దేశాన్ని మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ప్రభా గృహాల్లోనే నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని లైవ్లో కూడా ఇస్తూ ఉన్నాం. ప్రభా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. కొన్ని పాటలు పాడుకొని నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ ఆరాధన నీకు మహిమకరంగా జరిగించండి. తద్వారా రావాల్సిన మెండుగా అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా కరోనా వైరస్ దేశంలో నిర్మూలన చేయండి. ప్రపంచ దేశాన్ని కాపాడండి. మా భారతదేశాన్ని కూడా కాపాడండి. మా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కూడా మీరు కాపాడండి, సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడి దేవునామాన్ని మహిమపడదాం.
ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన ఏంజల్కి ప్రభు పేట వదనాలు చెల్లిస్తున్నాం. మరొక ప్రత్యేకమైన పాట విందాం. ఇది వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి యేసు స్వామి నా హృదయలోకిలో కొలువైన నా స్వామి
కౌగిలిలో నన్ను ఒదిగిపోని స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నా హృదయలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నీ ఆత్మతో నన్ను నిందరి నీ సాక్షిగా ఇదలో నన్ను నిందరి నా హృదయలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. హల్లెలూయా. ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన ఎదిద్యాకు ప్రభు పాట చెల్లిస్తున్నాం. మరొక పాట విందాం. ఏంజులో ప్రత్యేకమైన పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. Hello.
ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన ఏంజిల్కి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరొక ప్రత్యేకమైన పాట విందాం. ఇది ఏంజిల్ కలిపి ఈ యొక్క పాటను పాడి దేవనామాన్ని మహిమపరుస్తారు. జీవింపజేసేది నీ ప్రేమ, నా తోడుగా నీడగా కను పాపలా నన్ను శ్వాసగా పిలిచే ప్రేమ, నా మాటగా పాటగా ఒంటిని మనిషిగా చేసి ఆ మనిషికి ప్రాణం పోసి ఈ భూమిపై జీవించమని ఆశీర్వదించిన ప్రేమ, శ్వాసగా పిలిచే ప్రేమ, నా మాటగా పాటగా జీవింపజేసేది ప్రేమ, సమాధిలోని రాజులను జీవింపజేసింది ప్రేమ, ఇది నిష్కపటమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, శ్వాసగా పిలిచే ప్రేమ, నా మాటగా పాటగా
పాడగా హల్లెలూయా. చక్కగా పాడి దేవునామాన్ని మహింపరిచిన బిడ్డలకు ప్రభు పేట వందనాలు. ఈ ప్రత్యేకమైన ఈస్టర్ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు మరి దైవ సేవకురాలు సాయి గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు. దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. ఈస్టర్ సందర్భంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. వాక్య భాగాన్ని చదివి వినిపించిన అమ్మగారికి ప్రభు పేట వందనాలు. సభలో దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధనీయుడు, ఆయన పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు కనుక ఆ జీవం గల దేవుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహాగణుడా మీకే వందనాలు, జీవాధిపతి మీకే వందనాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్తుతింపదగినది నీ నామం, పూజింపదగినది నీ నామం. అన్ని నామముల కంటే పైనామం ప్రభా, ఉన్నతమైన నామం, గొప్ప నామం ప్రభా. మీకు వందనాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధ
దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా. దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. నీ ఆరాధన హృదయార్పణ, నీ ఆరాధన స్తోత్రము చేయబడును. స్తోత్రము చేయు ప్రభువుకు, తంబుర సితారనాదముతో. స్తోత్రము చేయు ప్రభువుకు, తంబుర సితారనాదముతో. వీరికి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు. వీరికి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. నీ ఆరాధన హృదయార్పణ. హల్లెలూయా, 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. Hallelujah. Hallelujah. ప్రార్థన చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇష్టం ప్రార్థన చేస్తాం. స్తుతి 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 స్తోత్రవందనాలు ప్రభు పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దైవం, మీకు నీ పాదములు ఎక్కడే నీకు తగ్గింపలయ్యా. ఇదిగో నాయన మీ పునరుద్ధాన దినమును ప్రభు
తండ్రి ఇట్లా రీతిగా ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశముకై మీకు లెక్కలేని కృతజ్ఞతలయ్యా. నాయన ప్రభా మీకు నిండు మనసుతో మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. అయ్యా పాటల్లో మహిమను పొందిన దైవమా మీకు వందనాలయ్యా. మా ఆరాధనలన్నీ కూడా ప్రభా మీ పాద సన్నిధికి చేర్చుకున్నారు. అది మా ఆరాధన కాదు కానీ మా హృదయ అర్పణ దేవ. మీ పాద సన్నిధి కొరకు ప్రభా మా హృదయాన్ని కుమ్మరించడానికి మీరు ఇచ్చిన అవకాశముకై మీకు లెక్కలేని కృతజ్ఞతలయ్యా. మరి నాయన ప్రభా అయ్యా కొంచెం బాధాకరమైన విషయమైనప్పటికీ దేవ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి ఇలా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా నాయన మిమ్మల్ని ఆరాధిస్తున్నారో స్తుతిస్తున్నారా వారందరి హృదయ ప్రభా అర్పణలు మీరు అంగీకరించండి, దయ చూపించండి, కరుణ చూపించండి. మరిదిగా నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును కూడా మీ హస్తాలకి అప్పగిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా మీరు తిరిగి లేవడం మాకు ప్రభా అయ్యా సంతోషకరమైన ప్రభా ఇది నాన్న తండ్రి నాయన. అయ్యా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీ సహాయము దయచేయండి. మా ముందున్న కార్యక్రమాలు కూడా మీ సహాయం అందించండి. మీ ప్రియబిడ్డలను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ దినము కావలసిన వర్తమానాన్ని మాకు విడుదల చేసి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మా ప్రపంచ దేశాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని దయతో ప్రభా మీ చల్లని చూపు మీ దయా హస్తము మా ప్రపంచంపై చాపండి నాయన. ఒక్కసారి మీ హస్తాన్ని మా ప్రపంచ దేశాలపై చాపమని అడుగుచున్నాం. అయ్యా మీరు తప్పక విడుదలిస్తారు నాయన. మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం. విశ్వాసంతోనే మీ బిడ్డలు మేమందరము ఏకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థన మీరు తప్పక ప్రతి జవాబులు ఇస్తున్నందుకు మీకు వందనాలు. ఈ యొక్క ప్రభు భయంకరమైన తెగుల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ తెగులు మీరు ఆపుతున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా అన్నాడు సమయాలు ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోయినాను ప్రభా. అయ్యా మీ లేఖను మేము చూస్తున్నాం. మరి ఇదిగో నాయన ప్రభా మేమందరము క్రైస్తులు, మేమందరము కూడా ఏకాత్మతో ప్రభా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. తెగుల విషయమై ఒక్కసారి కనికరించండి ప్రభా, కనికరించండి, కనికరించండి, కనికరించండి. ఈ తెగులను ఆపి మీ బిడ్డల మాకు సంతోషము, సమాధానం విడుదల చేయమని, ప్రపంచ దేశానికి సమాధానం దయచేయమని, మీ సహాయం అందించమని. ఈ యొక్క ప్రభా ప్రార్థన ఎంతమంది బిడ్డలైతే ప్రభా పాలు పంపులు పొందుతున్నారో వారందరి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని. ముఖ్యంగా మా యొక్క ప్రియ అయా దైవజనుల కుటుంబమును కూడా మీ హస్తాలకి అప్పగించుకుంటూ సేవకులు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని. ఇదిగో నాయన గౌరవ సంఘాన్ని ప్రభు ప్రిన్సిపల్ సంఘాన్ని కూడా మీ హస్తాలకి అప్పగిస్తున్నాం. అయ్యా ప్రభు సంఘాలన్నింటినీ కూడా కాపాడండి, ఆ బిడ్డలందరినీ దీవించమని, చిన్న ప్రార్థన మీరు అంగీకరించమని, సమస్త మహిమ ఘనత ప్రభువారు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు పేట అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ఎంతో సంతోషంతో, ఆనందంతో దేవుని మందిరంలో ఈస్టర్ సెలబ్రేషన్ మనం జరుపుకోవలసిన వారమైన, కానీ కరోనా వైరస్ కారణమున మన గృహాల్ని దేవాలయములుగా మలుచుకుని హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. నిజమైన ఆడు దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆ దేశంలో ఉన్న తెగులు ఎలాగైతే వారిని విడిచి వెళ్ళిపోయిందో, ఈ రోజున ప్రతి ఒక్కరూ దావీదు వలె మనం ప్రార్థన చేయాలి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలులు ఫిలిష్తీయులకు భయపడుతున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇశ్రాయేలు సమూయేలుకు ఒక వర్తమానం పంపించారు. ఆ దైవజుడిని ప్రార్థన మానవద్దని చెప్పండి, ఆయనను ప్రార్థన చేయమనండి అనే వర్తమానం పంపడం జరిగింది. కనుక దైవజనుడు ప్రార్థన చేస్తేనే ఇశ్రాయేలుకు శత్రులపై జయమిస్తారనే విశ్వాసంతో దైవజనుడికి ప్రార్థన చేయమని వర్తమానం పంపించారు. ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేశారో శత్రులపై ఇశ్రాయేలుకు దేవుడు జయం అనుగ్రహించారు. ఈ రోజున కరోనా ఒక శత్రువు ఉన్నది కనుక ఎంతోమంది ప్రాణాలని బలి తీస్తున్నది కనుక ఆ మహమ్మారిని యేసయ్య నిర్మూలన చేయాలని మనందరం కూడా సమూయేలు వలె మానక ప్రార్థన చేసే వరంగా మనం ఉండాలి. ఆనాడు
అమాలేకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయులపై దేవుడు జయం అనుగ్రహించారు. ఈరోజు నీ కరోనాపై దేవుడు మనకి జయం అనుగ్రహించాలంటే ఆనాడు మోషే ఎలాగైతే చేతులు ఎత్తాడో ప్రజల పక్షాన, ఈ రోజున యావత్ ప్రపంచ దేశాల పక్షాన మనం చేతులెత్తి ప్రార్థన చేయవలసిన వారమైనాం. దైవజనుడు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో జయం అనుగ్రహించాడు అమాలేకీయులపై. ఈ రోజున మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రపంచ దేశాలకి జయమిస్తాడు. ఈ కరోనాపై దేవుడు జయమిస్తాడు. యేసయ్య దాన్ని నిర్మూలన చేస్తాడు. ఆయన ఒక్కని వల్ల ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే స్వస్థపరిచే దేవుడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించుతాడు అని క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు ప్రవచించిన మాట. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎంతోమందిని స్వస్థపరిచాడు. చనిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన వల్ల ఇది సాధ్యం. కనుక దేవుని బిడ్డలుగా మరి లాక్డౌన్లో భారంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా మనం భావించుకొని ఎవరి ఇళ్లలో వారు ప్రార్థన చేస్తూ ఉందాం. రైట్, ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62, 63 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడైనప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. రైట్, ప్రియమందిరా, మరి ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో ఆ వంచకుడు, అంటే యేసుప్రభుని మోసగాడు అంటున్నారు. వంచకుడు ఆయన సజీవుడై ఉన్నప్పుడు ఆయన పలికిన మాట మాకు బాగా గుర్తుంది. ఏమిటా మాట అంటే, ఆయన చనిపోయి 3వ దినాన లేస్తానని ఆ మాట మాకు జ్ఞాపకం ఉన్నది అంటున్నారు. గమనించండి, శిష్యులకు, ఆయనతో ఉన్న శిష్యులకు ఈ మాట గుర్తులేదు, కానీ శత్రులకు బాగా గుర్తున్నది ఈ మాట. యేసుప్రభు ఈ మాట అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి శిష్యులతో ఎక్కువగా ఈ మాట పంచుకోవడం జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. చూసారండి, శిష్యులకు ముందుగానే ఆయన ప్రకటిస్తూ వచ్చారు, తెలియజేస్తూ వచ్చారు. నేను మరి అప్పగింపబడతాను, అనేక హింసలు పడతాను, శ్రమలు అనుభవిస్తాను, అయితే 3వ దినాన్ని నేను తిరిగి లేస్తానని ఆయన శిష్యులకు తెలియజేస్తున్నారు. అలాగే 17వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం మనం. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి, ఆయనతో ఉన్నారు కనుక, ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు కనుక ఆ మాట ఎప్పుడైతే తెలియజేశాడో యేసు ప్రభులు వారు, ఆ మాట వినగానే శిష్యులు ఏం చేశారంటే దుఃఖించారు. అలాగే మరొక సందర్భం మనం చూస్తాం. 20వ అధ్యాయము 17, 19 వచనం చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనైనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతును. 3వ దినమున ఆయన మరలా లేచి. ఇంచుమించు 3 సార్లు మనం 3 సందర్భాల్లో యేసు ప్రభు తన శిష్యులకు ఈ యొక్క విషయాన్ని
ప్రస్తావించారు. అనగా ఆయనను హింసిస్తారని, ఆయనను శ్రమపరుస్తారని, ఆయనను చంపుతారని, తిరిగి 3వ దినాలు లేస్తాననే సత్యాన్ని శిష్యులకు ఎక్కువసార్లు ప్రస్తావించినట్లుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రధాన యాజకులకు పరిసయ్యులకి ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 39-40 వచ్చిన అంటే బహిరంగం కూడా ఆయన తెలియజేస్తూ వచ్చారు. అయితే మత్తయి గారు ఈ యొక్క సందర్భాన్ని 12వ అధ్యాయంలో రాశారు. చూడండి ఆ మాట. పరిసయ్యులు వీళ్ళందరూ శాస్త్రులు వచ్చి సూచక్రియ మాకు చూపించని అడుగుతున్నారు యేసు ప్రభుని. చూడండి, అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ప్రియమందులారా, యోనా ఎలాగైతే 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు గర్భములో ఉండను. కనుక ఆయన ఈ విషయాన్ని, ఆయన చనిపోతానని తిరిగి 3వ దినాలు లేస్తాననే ఆ విషయాన్ని బహిరంగ అనేక సార్లు ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఎక్కువగా అయితే శిష్యులకు ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ పరిసయ్యులు శాస్త్రులు మాత్రం ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోలేదు. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత ఈ శాస్త్రులు పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పిదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదైనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఏమన్నాడని, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. ప్రియమందులారా, పిలాతు అన్నాడు, సైనికులు ఉన్నారు కదా, కనుక మీరు చేతనైనంత మట్టుకు ఆ సమాధిని మీరు భద్రం చేయండి అని చెప్పినప్పుడు ప్రియమందులారా, ఆ సమాధికి ఏం చేశారంటే సీలు వేశారు, ముద్ర వేశారు. పటిష్టమైన భద్రత అక్కడ ఏర్పాటు చేశారు. కావలి వారిని అనగా సైనికులను అక్కడ ఏం చేశారంటే కాపలా ఉంచారు. ఒకవేళ యేసు ప్రభు శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని ప్రపంచానికి తెలియజేస్తారని ప్రియమందులారా, మరి ఈ పరిసయ్యులు శాస్త్రులు లేక ప్రధాన యాజకులు పిలాతు దగ్గరికి వచ్చి వినిపించుకున్నారు. పిలాతు, మీరు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకుని సెలవిచ్చాడు. అలాగే వారు ఏం చేశారంటే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా సరే ప్రియమందులారా, ఆయన ముందుగానే చెప్పాడు కనుక మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, చనిపోతాడు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడని చెప్పినట్లుగానే యేసు ప్రభు ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆమేన్. ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని దేవుడు మనందరితో మాట్లాడతాడు. ఇది మనందరం కూడా గుర్తించుకోవాలి. ప్రధాన యాజకులకి శాస్త్రులకి గుర్తున్నదా సంగతి? సజీవుడిగా ఉన్న దినాల్లో ఈ సంగతి మాకు తెలియజేశాడు, అది మాకు బాగా జ్ఞాపకం ఉంది అంటున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలైన మరీ ఎక్కువగా ఈ రోజున దేవుని గ్రంథాన్ని మనం దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ రోజున క్రైస్తవుల కంటే క్రైస్తవేత్తలు బైబిల్ బాగా పఠిస్తున్నారు. తప్పులు పట్టుకోవడానికి, విమర్శించడానికి. ఏమండి, ఈ రోజున దేవుని బిడ్డలుగా జీవ గ్రంథాన్ని బాగా మనం చదవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకి జ్ఞాపకంలో ఉండాలి ప్రియమందులారా. అందుకని దేవుని దూత చెప్తున్నాడు ఏమనంటే, చూడండి, ఆయన లేచిన తర్వాత 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 24వ
ఆదివారంలో 24వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. చూసారండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన సజీవుడై ఉన్న దినాల్లో మీకు ఆయన బోధించాడు, ప్రకటించాడు 3వ దినాలు లేస్తానని. ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి ఈ సంగతి గుర్తున్నది. ఆయనతో ఉన్న శిష్యులకు, ఆయనతో ఉన్నవారికి ఈ సంగతి గుర్తున్నది. అందుకనే దేవుని దూత మరొకసారి తెలియజేస్తున్నాడు. ఏమనంటే జ్ఞాపకం చేసుకోండి, 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చెప్పారు అలాగా, కనుక ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోండి. అందుకని రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. దేవుని బిడ్డలుగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవి మన హృదయంలో ఎప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. అందుకే కీర్తనకుడు అంటాడు, నేను పాపము చేయకుండా ఉన్న నిమిత్తము నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, ఆయనను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, తలపోసుకుంటూ ఉండాలి. ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. ఆయన ముందుగా ప్రస్తావించినట్లుగానే బహిరంగానే చెప్పకుండా ఆయన ఏమీ కూడా చేయలేదు. చెప్పి ఆయన ఏం చేశాడంటే తిరిగి లేచాడు. ఎంతో పటిష్టమైన భద్రత కావలి ఉన్నప్పటికీ ఆయన తిరిగి లేచాడు. కనుక ఈ సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. నేను ఒక్క 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎందుకు లేపబడ్డాడు అనే దాని గురించి 4 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎందుకు లేపబడ్డాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. ఆయన ఎందుకు లేపబడ్డాడంటే నీతిమంతులుగా తీర్చడానికి, నన్ను నీతిమంతులుగా తీర్చడానికి, నేను నీతిమంతురాలుగా చేయడానికి, నన్ను నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడ్డాడు. నీతిమంతులుగా ఉంటే ప్రయోజనం ఏంటి అంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీతిమంతులు విశ్వాసంతో జీవిస్తారు. కనుక నేను నీతిమంతులుగా చేయాలని ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. నీతిమంతుడుగా చేయాలన్నది ఆయన ఒక ఉద్దేశం. అందుకే ఆయన లేపబడ్డాడు. నీతిమంతుడుగా నీవు ఉంటే విశ్వాసంతో జీవిస్తావు. ఈ భూమి మీద గడ్డు కాలంలో కూడా, భయంకరమైన తెగులు ఆవరించిన సమయంలో కూడా విశ్వాసముతో జీవించగలుగుతాం. అంతేకాదు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కనుక దేవుడు నిన్ను నీతిమంతులుగా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు. నీతిమంతుడుగా నీవు ఉంటే, నీతిమంతురాలుగా ఉంటే విశ్వాసంతో ఈ లోకంలో జీవిస్తావని. ఎందుకంటే ఆయన వచ్చే రాకడికి ఆయన విశ్వాసము కనుగొనునా అనే ఒక దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన వచ్చే రాకడికి విశ్వాసం లేకుండా పోద్దంటాడు. ఏమండి? అందుకనే ఈ రోజున విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని పేరుంటే సరిపోదు, కానీ విశ్వాసమైన నీలో విశ్వాసం ఉండాలి. మైసూరు బజ్జీ అని అంటాం. ఏమండి? పేరుకి మైసూరు బజ్జీ, అందులో మైసూరు అనేది మనది. ఈ రోజున పేరుకి విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదు. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి ప్రియమంతున్నారు. కనుక నేను నీతిమంతుడిగా చేయడానికి యేసు ప్రభు తిరిగి లేపబడ్డాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు లేపబడ్డాడు అంటే, రెండోది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక
మన ప్రభువగు యేసుక్రీస్తు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి మృతులలో నుండి యేసుక్రీస్తు యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేశాను. ఆమేన్. ప్రియమందులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేం కలుగుతుందంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటండి జీవముతో కూడిన నిరీక్షణ? ఏంటి ఆ జీవంతో కూడిన నిరీక్షణ ఏంటి అంటే, తెస్సలోనికీ సంఘానికి పౌలు రాస్తూ అంటాడు 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు ఏం చేస్తాడంటండి? వెంట పెట్టుకుని వస్తాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం పరలోక రాజ్యానికి వెళతామని చనిపోయిన తర్వాత. అంతేకాకుండా ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడంటే వెంట పెట్టుకుని వస్తాడు. ఆ జీవంతో కూడా నిరీక్షణ మనకి దేవుడు దయచేశాడు. అంతేకాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5 మొదటి వచనం మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనదినైనా నివాసము అది పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చూసారండి, ఏంటి మనకి నిరీక్షణ అంటే, మనకి దేవుని చేత కట్టబడింది నిత్యమైనదని నివాసము పరలోకంలో ఉంది. ఈ భూమి మీద మనం ఎంత ఏమండి పటిష్టంగా కట్టుకున్న గుడారం నివసించడానికి అది ఏదో ఒక దినాన్ని ఏమైపోద్దండి? ఆ మధ్యన కాకినాడలో ఏం జరిగింది? అపార్ట్మెంట్, ఏం పేరు దాని పేరు? శ్యామలా సదన, మొత్తానికి ఏదో సాధన. ఎక్కడి ఏమైపోయింది? ఒకసారి పప్పు కూలిపోయి. కనుక రాశిగోళ్ళతో కట్టిన, లేకపోతే భారతీయ సిమెంట్తో కట్టిన, దేనితో కట్టిన గుడారాలు ఏమైపోతాయంటే శిథిలమైపోతాయి. కానీ ఆయన కట్టాడు నీకు నాకు, ఆయన చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది. సో అదే జీవముతో కూడా నిరీక్షణ. ఆయన ఎందుకు లేపబడ్డాడంటే, ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో అలాగే మనము కూడా తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకి ఉన్నది. చనిపోయిన తర్వాత ఆయన మనకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తామనే నిరీక్షణ మనకి ఉన్నది. ఆయన మరలా రాబోతున్నాడు, ఆయనతో పాటు మనల్ని వెంట పెట్టుకుని వస్తాడనే నిరీక్షణ మనకి ఉన్నది. సో ఆయన ఎందుకు లేపబడ్డాడంటే జీవముతో కూడా నిరీక్షణ నీకు నాకు దయచేయడం కొరకే. ఈ రోజున క్రైస్తవుడికి మరణం అంటే భయము లేదు. ఎందుకంటే మరణిస్తే ఆయన దగ్గర ఉంటాం, కళ్ళు తెరిచినంతసేపు ఆయనతో ఉంటాం, కళ్ళు మూసాం కూడా పరలోకంలో ఆయనతో ఉంటాం. ఎంత ధన్యత అండి! అదే జీవంతో కూడా నిరీక్షణ. ఒకటి, ఆయన ఎందుకు లేపబడ్డాడంటే నీతిమంతులుగా చేయడానికి. రెండవది, జీవంతో కూడా నిరీక్షణ మనకి కలుగు నిమిత్తం అని లేపబడ్డాడు. మూడవదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక, తాను మృతులకును సజీవులకును ఆమేన్ ప్రభువైయుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆమేన్. చూసారండి, ఆయన చనిపోయి బ్రతుకుడు ద్వారాగా మనకి ఏమర్థమవుతుందంటే ఆయన ఎందుకు లేపబడ్డాడు? మృతులకును సజీవులకును కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. మృతులకు సజీవులకు కూడా ఆయన, సజీవులుగా ఉన్న మనకైనా ప్రభు అయి ఉన్నాడు, పాలకుడుగా ఉన్నాడు. చనిపోయిన వారికి కూడా. అందుకనే
తండ్రి అయిన అబ్రహామా ఎవరు? ఆయన ధనవంతుడు అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే మృతులైన వారికి కూడా ఆయనే ప్రభు. నువ్వు నరకానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ఆయన వల్లే. ఆయన నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, ఆయన నమ్ముకోకపోతే నువ్వు నరకానికే వెళ్తావు. కనుక మృతులకును సజీవులకును కూడా ఆయన ప్రభువై ఉండటం ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికింది. కనుక మూడోదిగా ఆయన మృతులకు సజీవులకు ప్రభువై ఉండటం ఆయన లేపబడ్డాడు. ప్రేమగా రూలర్, ఆయన పరిపాలించేవాడు. ఆయన పాలనలో నీవు నేను ఉండాలి. ఈ భూమి మీద నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారంలో ఉంటే ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తాం. ఆయన అధికారంలో ఉంటే క్షేమాన్ని పొందుకుంటాం. ఆయన అధికారంలో ఉంటే సుఖ సంతోషాలతో జీవిస్తాం. ఆయన అధికారంలో ఉంటే ఏ కీడు ఆపద నీకు. ఆయన పాలనలో ఉన్నావు కనుక, దేవుని పాలనలో ఉన్నావు కనుక క్షేమంగా ఉంటావు. కనుక ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నాడు. ఆమె నాలుగోదిగా చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఇక్కడ చదువుదాం 55 నుండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సాతానుగాడు క్రీస్తుని మరణానికి అప్పగించిన ద్వారా జయకేతను ఎగరవేయచ్చు అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే మరణాన్ని జయించాడు. అంటే మరణపు ముళ్ళును ఏం చేశాడంటే విరిచాడు. కనుక ఆయన తిరిగి లేవడం వలన విశ్వాసులకు ఏం చేశాడంటే జయం అనుగ్రహించాడు. అందుకనే అంటాడు పౌలు, ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు. ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆయన మరణాన్ని గెలిచాడు, మరణాన్ని జయించాడు. అలాగే ఆయన బిడ్డలుగా కూడా మనము కూడా జయిస్తాం. మనము కూడా తిరిగి చేస్తాం. అంతేగాని ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మనము జయిస్తాం. ఎందుకంటే ఆయన ఈ లోకముని ఏం చేశాడంటే జయించాడు. కనుక మనము కూడా ఈ లోకాన్ని జయిస్తాం. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. జయము మనదే. కొన్నిసార్లు మనం ఓడిపోయినట్టుగా కనపడుతుంటాం, కానీ అంతిమ విజయం మనదే. అదే కరోనాపై విజయం మనదే. హల్లెలూయా. యేసయ్య నామములో అది పారిపోను గాక. ఆమేన్. ప్రపంచ దేశాలు ఆరోగ్యంతో ఉండును గాక. కనుక ఆయన ఎందుకు లేపబడ్డాడంటే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. రెండోదిగా జీవముతో కూడా నిరీక్షణ మనకి కలుగు నిమిత్తము ఆయన లేపబడ్డాడు. మూడోదిగా మృతులకును సజీవులకును ఆయన ప్రభు కనుక లేపబడ్డాడు. నాలుగోదిగా ఆయన జయము, మరణముపై జయము ఇచ్చు నిమిత్తము ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. కనుక ప్రియమందిరులారా గమనించండి, ఆయన మరి లేపబడ్డాడు. ఆ ప్రధాన యాజకులు పరిచయం వచ్చి ఏమంటారంటే, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ రోజున లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. ప్రియమందిరులారా ఆయన లేచాడు. ఆయన లేవకుండా చేయలేని ఎంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కానీ ఎవరి తరము కాలేదు ప్రియమందిరా. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం వల్ల ఎవరైతే వంచుకుడని అన్నారో ఆయన వంచుకుడు కాదని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. అనగా మోసగాడు కాదని రుజువు చేసుకున్నాడు. ఆయన తిరిగి లేవడం వలన ఏమి రుజుమైందంటే ఆయన మోసగాడు కాదని ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆయన మొత్తానికి కొంత రోమర్ సృష్టించారు. ఏంటి, ఆ సైనికు కొంత ధనాన్ని ఇచ్చేసి మీరు నిద్రపోతుండగా శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పమన్నారు. ప్రియమంది మరి ఏమండి, నిజాన్ని దాయగలరా? నిజం నిజం నిలకడగా తెలిసిందంట. కానీ ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకున్నాయి ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధారుడైన వాడైనా అని ఈ రోజున ప్రపంచం అంతా కూడా తెలుసుకున్నారు. ప్రియమంది కనుక చనిపోయి తిరిగి లేచిన వాడు ఆయన తిరిగి లేవడం వల్ల ఏమి రుజువైందంటే మోసగాడు కాదని రుజువు చేసుకున్నాడు. అంతేకాదు ఆయన మరణం మీద అధికారాన్ని కూడా రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే నా అంతటి నేను దీన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కాదని యోహాను సువార్త 10:17 ప్రభుల వారు మాట్లాడతారు. కనుక ఆయన మరణం మీద అధికారాన్ని రుజువు చేసుకున్నాడు. అంతేకాకుండా మరి ఆయన చెప్పినట్లు చేసేవాడని కూడా రుజువు చేసుకున్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు, నేను చనిపోతాను మళ్ళా వస్తాను పైకి లేస్తాను అన్నాడు. లేగలేదు, ఇప్పుడు లేగడం కూడా ఎవరు లేగ. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడే సజీవుడు. ఆ వంచుకుడు సజీవుడైన దినాల్లో చూసారా, వాళ్ళ నోటి అనిపించుకున్నాడు. ఆయన సజీవుడు వారు ఏమైతే అన్నారో ఆయన సజీవుడైన దినాల్లో మాతో అన్న మాట గుర్తున్నది, తిరిగిలేస్తానని. సజీవుడు వారు అన్నట్టుగానే సజీవుడని రుజువు చేసుకున్నాడు. ఆయన లేవకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన ఆయన లేచి సజీవుడని నిరూపించుకున్నాడు, రుజువు చేసుకున్నాడు. ప్రేమ కనుక దేవుడు ఇది నేను మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. సో ఈ రోజున అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఎందుకు లేపబడ్డాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కనుక ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని మరి ఈ విషయాన్ని అనేకులకు మనం తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి సువార్తలో మీరు చూడండి, ఆ చివరి అధ్యాయంలో ప్రభువు ఏం చేశాడంటే ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు ప్రభు ఇంకా చెప్పేశాడు. అంతవరకు ప్రియమందిరారా ఆయన జనాంగానికి అన్నట్లుగా ఉన్నది మా సువార్తలన్నీ కూడా. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటంటే సర్వ సృష్టికి సువార్త. ఆయన కేవలం యూదులకే దేవుడు కాదని, కేవలం ఇశ్రాయేలుకే దేవుడు కాదని, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభు అని చెప్పమన్నాడు శిష్యులకు. అర్థమైందండి. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి మనం సువార్త ప్రకటించాలి. ఆయన గురించి ఎరగిన వారికి, తెలియని వారికి మనం ఆయన గురించి ప్రకటించాలి. ఆయన నీ పాపాల నిమిత్తము చనిపోయాడని, తిరిగి లేచాడని, ఆయన వల్ల నువ్వు పరలోకానికి వెళ్తావనే సత్యాన్ని సర్వ సృష్టికి మనం ప్రకటిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. నేను ఈ యొక్క ఈస్టర్ ఇలాగా నా తండ్రి మా గృహాల్లో నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఈ రోజున ప్రపంచ చరిత్రలో ప్రభు చనిపోయి తిరిగి లేచినవాడు అంటే ఎవరు కూడా లేదు ప్రభు, నువ్వు ఒక్కడివే మానవ వరకు చనిపోయినవాడు, అంతేకాదు తిరిగి లేచినవాడు, మా మధ్యన ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు, ఆదరణకర్తగా ఉన్నవాడు. కనుక ఈ సత్యాన్ని ఈ లోకానికి నీ నమ్మని బిడ్డగా మేము తెలియజేయాలి. ఇంకా అనేక మంది అజ్ఞానంలో ఉన్నారు, అసత్యంలో ఉన్నారు ప్రభు, నేను ఎరగని వారికి ఉన్నారు, ఎంతో చదువుకుని కూడా ప్రభా అజ్ఞానంలో ఉన్నారు తండ్రి. వారికి నీవే జ్ఞానం దగ్గర దయచేయం ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ రోజున మా పుస్తకాల్లో కూడా రాయబడింది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎంత తెలిసినా కూడా ఎంతో అజ్ఞానంలో జీవిస్తున్న పరిస్థితి ప్రభా. కనుక దయచేసి నాయనా, అయ్యా నా తండ్రి నీవే నిజ దేవుడు అని, నీవే నిజ రక్షకుడు అని,
అయా నా తండ్రి నాయన మృతులకును సజీవులకును ప్రభువని ఆయన తెలుసుకోవడానికి సహాయం చేయండి. జీవంతో కూడా గొప్ప నిరీక్షణ కలిగజేసిన వాడని తెలుసుకోవడానికి కృప అనుగ్రహించండి. నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే మా కొరకు చనిపోతే లేచమని సత్యాన్ని, ఓ నాయన ఓ జై జీవితం మాకు ఇచ్చేవని సత్యాన్ని తెలుసుకోవాల్సిన నేను దేవాయన ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకుని ఆ ప్రకారంగా నడుచుకునే భాగ్యం దయచేయండి. దానికి ప్రపంచ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశంలో రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ నుండి దేశంలో నిర్మూలన దయచేయండి ప్రభావం. యథావిధిగా మేము సంఘాలు అయా మరి చర్చెస్లో మందిరాల్లో కూడుకుని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభావం. అయ్యా లాక్డౌన్లో ఉన్నాం, అందరూ ఎవరెళ్ళలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభా నాయన ఈ వైరస్ కోసం నిర్మూలన కోసం ప్రార్థన చేస్తూ ముందుకు సరిపోయే భాగ్యం దయచేయండి. ఇక వైద్యుల కోసం ప్రార్థన చేస్తాం, నర్సుల కోసం, ఆశా వర్కర్ల కోసం ప్రభా, అయ్యా పోలీస్ సిబ్బంది కోసం ప్రభా, అయ్యా నా తండ్రి అలాగే ఈ శానిటరీ వర్కర్స్ కోసం, మున్సిపల్ సిబ్బంది అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు, మేమైతే లోపల ఉన్నాం, ఇళ్లలో ఉంటున్నాం ప్రభా, వారైతే బయట ఉండి ఎంతో సేవ చేస్తున్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం తండ్రి. ఏ వైరస్ వారిని సోకకుండా సహాయం చేయండి. డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఏ వైరస్ సోకకుండా సహాయం చేసుకుని ప్రభా. అయినా తండ్రి ఎవరైనా ఈ వ్యాధి సోకిన వాళ్ళు స్వతహాగా వచ్చి నా తండ్రి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి తగిన జ్ఞానం దయచండి ప్రభా. అయ్యా నా తండ్రి నా సహాయం చేయండి, కృప చూపించండి. ఎందుకంటే మరి అధికారులు పాలకులు ఎంతోమంది నా తండ్రి ప్రయాసపడుతున్నారు తండ్రి. అయ్యా నేను ప్రధానమంత్రిగా, అయ్యా మా రాష్ట్ర మంత్రులు ప్రభా, అలాగే నా తండ్రి జిల్లా నాయకులు ప్రభా, అయ్యా అధికారులు అందరూ కూడా ప్రయాసపడుతున్నారు. వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి దేశ ప్రధాని మోదీ గారు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఈ దేశాన్ని ఇంకా ఈ వైరస్ నిర్మూలన చేయడానికి తగిన జ్ఞానం దయచేయండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని, జగన్ గారిని ప్రభా, కేసీఆర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయానాథాన్ని వారికి జ్ఞానం దయచేయండి. ఈ రాష్ట్రాన్ని కాపాడతగిన జ్ఞానం దయచేయండి, ప్రభు చూపించండి. నేను ఈ లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. నన్ను మా కుటుంబంగా మీ అందరూ ఇక్కడ కూడుకున్నాం, అందరూ కూడా దీవించండి, ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ఈ దేని సేవకు మీరు ఇచ్చిన 2 పరిచయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంఘ బిడ్డలను కూడా దీవించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోండి. యేసుక్రీస్తు నామమున పేరు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన మీకు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధన దగ్గర తీసుకుని తెప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇప్పుడు వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ, యావత్ ప్రపంచ దేశానికి, మన చుట్టుపక్కల బిడ్డలందరికీ, వీక్షిస్తున్న వారందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనం జయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మోమేయ వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానములు ఈ మాహి మీద కృమారించుము దేవా, రమార ప్రేమ వర్షాలు కృమారించుము దేవా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవట్లేదు, ఫినిష్ అవట్లేదు.